నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈరోజు మనతో ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇప్పుడు మేము ప్రకటించిన హామీల్లో 99% మేము అమలు చేశాము. ప్రతి పథకాన్ని. ఒక్క 1% మేము అంటే అభివృద్ధి చేయలేదు. ఒక 1% మాత్రమే. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మమ్మల్ని గెలిపిస్తే మహిళలకి ఫ్రీ బస్సులేస్తాము. ఒక్కసారి ఆలోచించండి అనేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దీన్ని ఎలా అది ఏ చూస్తారు? విధంగా బటన్ నొక్కితే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత వ్యాపారుల్లో సొంత ఆస్తులు ఇచ్చి ఇచ్చారా? ప్రజల దగ్గర నుంచి పన్నుల ద్వారా వచ్చినయి ఇచ్చారా అనేది మనం ఆలోచించుకోవాలి. మీరు 151 సీట్లు ఇచ్చారు. 22 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టాటస్ ఎందుకు తీసుకురాలేకపోయారు? ఏ విధంగా మిమ్మల్ని 175 ఏస్తారు? మేము 99% పథకాలు ఇచ్చామన్నారు కదా! పథకాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి అప్పులు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్ల అప్పుతో ఆయన పదవి దిగిపోయాడు. హ్మ్. ఇప్పుడు ఈయనకి అడిషనల్‌గా 8.5 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే ప్రతి మనిషి మీద, ప్రతి ఆంధ్రప్రదేశ్‌లో జీవించే ప్రతి పౌరుడి మీద అప్పు 1,50,000 నుంచి 2 లక్షలు ఉన్నాయి. అంటే 10.5 లక్షల కోట్లు అప్పు చేయటమా ఈ ప్రభుత్వం సాధించిన విజయం? లేకపోతే ఉద్యోగాలు తీసుకొచ్చారా? అయితే తీర ప్రాంతం ఇప్పుడు మీరు ఆంధ్రాలో జీవనాడి పోలవరం పూర్తి చేస్తున్నారు 2022. టీడీపీ చేయలేకపోయింది. మీరెందుకు చేయలేకపోయారు? 3 ప్రాంతాల్లో ఎందుకు చేయలేదు? పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? మంత్రులు మారారు తప్పితే పోలవరం పూర్తి కాల. అదే సమయంలో మీరు 3 ప్రాంతాల రాజధానులు అన్నారు. ఒకవైపు కర్నూలు అన్నారు, విశాఖపట్నం అన్నారు, అమరావతి. ఈ మూడిట్లో ఏమి సాధించాం? సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమరావతిని రాజధానిగా చూసింది. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో కొండలను తొలిచి రిషి కొండల్ని బోడిగుండులా కరిగించేసి అక్కడ 400 కోట్లతో బంగళాలు కట్టారు. మీరు ఫ్యామిలీతో వెళ్ళి క్యాంప్ ఆఫీస్ అన్నారు. ఇంతవరకు క్యాంప్ ఆఫీస్ వెళ్ళగలిగారా? ఏది చేయలేదు కదా! ఏది చెప్పింది చేయనప్పుడు ఏ విధంగా మీరు 99% పథకాలు ఇచ్చారని చెప్పంటారు? ఇంత ఎందుకు మీరు ఇంతమంది మంత్రులనే ఒక శాఖ నుంచి ఆ విడుదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు టు వెస్ట్‌కి ఎందుకు తీసుకొచ్చారు? హ్మ్. ఆదిమూలపు సురేష్‌ని ఎర్రగొండపాలెం నుంచి ఎందుకు మారుస్తున్నారు? లేకపోతే ఆయన ఒకటి మేరుగ నాగార్జునని సంతనూతలపాడుకు వేమూరు నుంచి ఎందుకు మార్చారు? ఇయన్నీ ఏంది? ఇయన్నీ కూడా పరిణామాలు. ఐటీ మినిస్టరు ఏమైపోయింది ఆయనది? విశాఖపట్నం నుంచి. ఆయన స్థానం కూడా లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో అభద్రతా భావంతో వైసీపీ పార్టీ చాలా రోజు రోజుకి దిగజారిపోతుంది. అంటే తన ఉనికి కోల్పోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనపడుతుందనమాట. అంటే సొంత పార్టీలోనే వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడం కానీ, అంటే రోజా గారి పేరు కానివ్వండి, లేకపోతే అమర్నాథ్ గారి పేరు కానివ్వండి. సో, ఇట్లా వీళ్ళని పట్టించుకోకపోవడం వల్ల ఏ పార్టీకి ప్లస్ అంటారు? ఏ పార్టీకి మైనస్ అంటారు? ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి భవన్‌కి పరిమితమైపోయాడు. ఏ రోజు కూడా సెక్రటేరియట్‌కి రాలేని ముఖ్యమంత్రి ఎవరున్నారంటే కేసీఆర్ గారన్నారు. ఓకే. 40, 50 మంది ఎమ్మెల్యేల్లో ఆరోపణలు వస్తున్నాయి. మీరు మార్చుకోండి అన్నారు కాబట్టి వాళ్ళు మార్చల. హ్మ్. వాళ్ళు మార్చలేకపోయేసరికి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఓకే. అధికారం కోల్పోయింది. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? సేమ్ అదే. మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్‌మెంట్ సీఎం గారి దగ్గర నుంచి లేదు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో ఎవరినైనా కలవాలి అంటే సీఎం కంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవాలి. హ్మ్. ఆయనే అన్ని శాఖల మంత్రి, సర్వశాఖ మంత్రి ఆయన అన్నట్టుగా. ఒకవైపు విజయసాయిరెడ్డి, ఒకవైపు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు ముగ్గురు తప్పితే ఇంకెవరు పరిపాలన చేసేవాళ్ళు లేరా? ఎందుకు ప్రజలు ఈ రోజు వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నీ బాగుంటే. ఎందుకు మీరు పరదాల చాటున ఎక్కడికక్కడ రోడ్లన్నీ చెట్లు కూడా నరికేసి మీరెళ్తున్నారు? ఇయన్నీ కూడా ఏంటంటే, ఒక రకమైన ఇదిని క్రియేట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. కాబట్టి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో హ్మ్, ప్రజల దగ్గరికి ఉండాల్సిన ముఖ్యమంత్రి, ప్రజలకి దూరంగా జరిగే తెలికే ప్రభుత్వ వ్యతిరేకత అనేది మూట కొట్టుకోవడం జరిగింది. అది అవకాశంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ ముందుండి ప్రజల్లో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో? ఎందుకు ఈ పరిస్థితులొస్తున్నాయి? ఎందుకు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, స్వామిలో అక్కడ ప్రజలు ఆ పీపుల్ ఏం కోరుకుంటారు? ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. అక్కడ కూడా అన్ని అధికార పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. సైనిక భూములను ధర్మాన ప్రసాదారావు ఆక్రమించారని వచ్చింది. హ్మ్. అదేవిధంగా 175 ఎకరాలని చివరికి సర్క్యూట్ హౌస్‌తో సహా 25,000 కోట్ల ప్రాపర్టీని ప్రభుత్వం తనఖా పెట్టింది. ఇదా కోరుకుంటుంది? ఇది కాదు గదండీ! మరి 3 ప్రాంతాల రాజధానులు అన్నారు. అది కూడా ఏమి లేదు. ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్‌కెళ్తారు? మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారని ఎళ్తారా? పోలవరం పూర్తి చేశారని ఎళ్తారా? జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఇచ్చారని ఎళ్తారా? లేకపోతే రోడ్లు సక్రమంగా ఉన్నాయని ఎళ్తారా? ఇయన్నిటికంటే మించి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటున్నట్టుగా ధరలు పెరిగిపోయినాయి. హ్మ్. ఇయన్నీ కూడా అవతల బీజేపీ కూడా వెరీ స్ట్రాంగ్‌గా అపోజ్ చేస్తుంది. పురంధేశ్వరి గారు కూడా చాలా అప్పులమయం చేసి ఆంధ్రప్రదేశ్‌ని ఈ విధంగా మధ్య ఆంధ్రప్రదేశ్ చేశారని పురంధేశ్వరి గారు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తున్నారు. అదే విషయంలో యువగలద్దరు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తిరుగుతా ఉన్నారు. ఇయన్నీ కూడా ఏందంటే ఆయనకి సింహం సింగిల్‌గా వస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ అయింది తప్పితే హ్మ్. రావటం కాదు ఇక్కడ. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. చివరికి తన సొంత ఫ్యామిలీలోనే
షర్మిల గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుందంటే ఇప్పుడు ఆమె ఓట్లు చీల్చేది ఎవరిది? వైసీపీ పార్టీదే. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. మరి అప్పుడు ఎవరికి దెబ్బ? అధికార పార్టీకే దెబ్బ కదా! ఇయన్నీ కూడా అన్నీ కూడా అలుముకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అలుముకున్నాయి. అట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆహ్, చాలా ఇదిగా ఉన్నాడంటే అదేమి లేదు. ఆయన వ్యూహాల్లో దిట్ట. రాజకీయాలు అభ్యర్థులు మార్చే విషయంలో ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి. అంత తేలిగ్గా అధికారం ఎవరు వదులుకోరు కదండీ! అంత అవతల ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి చివరికి పవన్ కళ్యాణ్ కూడా అంత తక్కువ అంచనాటికి లేదు. బలమైన అభ్యర్థి. ఆ అభ్యర్థిని ఓడించాలంటే ఓటు చెల్లకుండా రాజకీయం చేయాలనే ఒకే నినాదంతో అధికార వ్యామోహం లేకుండా ముందుకెళ్తున్నారు వీళ్ళు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది అది తీసుకురావడానికి ఆయా పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్షా సమయమే. ఓకే. మంచి పరిపాలన మీరన్నట్టు 99% ఇస్తే ప్రజలు ఇస్తారు. ప్రజల తీర్పు మీరు అనుకున్నట్టు 175 ఇస్తారు. మరి ఎక్కడ ఎందుకు మరి అభ్యర్థుల్లో అలజడి? కాపు రామచంద్రారెడ్డి ఆయన కూడా తాడేపల్లి ప్యాలెస్‌కి దండం పెట్టి నేను ఇక ఈ పార్టీలో ఉన్నాను రాజీనామా ఎందుకు చేశాడు? ఆయన భార్య ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని ఎందుకు చెప్పారు? నెల్లూరు నుంచి శ్రీధర్ కృష్ణారెడ్డి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఇక పంచకల రమేష్ విశాఖపట్నం నుంచి ఆయన ఎందుకు రిజైన్ చేశాడు? మొన్న ఎమ్మెల్సీ యాదవ్ ఎందుకు వెళ్ళిపోయాడు? వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? అన్నీ బాగుంటే ఉంటారు కదా మీ పార్టీలోనే. కాబట్టి ఇవన్నీ కూడా వ్యతిరేకత. ప్రభుత్వం మాకు చేయలేదు, ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండలేదు, మాకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవట్లేదు. ఇవన్నీ పారామీటర్స్ ద్వారా అధికార పార్టీకి గడ్డు కాలమే కనపడుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు వైసీపీ పార్టీ కండువా కప్పుకొని కనీసం వారం 10 రోజులు కూడా కావట్లేదు. ఆ పార్టీకి అంబటి రాయుడు గారు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని ఎలా చూస్తారు? అంబటి తిరుపతి రాయుడు కూడా ఆయన్ని 6 నెలలు గుంటూరు కాన్స్టిట్యున్సీలో చేసుకోమని చెప్పారు ఆయనకి. ఎంపీ పదవి మీలాంటి వాళ్ళు ఇస్తాం, డెఫినెట్గా గెలుస్తారని. అదే కాకుండా అంబటి రాయుడు సామాజిక వర్గం కాపులు. ఒక గుంటూరు ఎంపీ కాన్స్టిట్యున్సీలో 3.5 లక్షల ఓట్లు కాపులు ఉన్నాయి. అవతల బలమైన అభ్యర్థిని పెడతారు. ఎడదిరిగి పవన్ కళ్యాణ్ వైపు పోలరైజేషన్ అవకాశం ఉందని అదే కాపు వ్యక్తిని అంబటి రాయుని తీసుకొచ్చి అక్కడ పెట్టి 6 మాసాలు ఆయన ప్రతి స్కూల్కి వెళ్ళాడు, ప్రతి గ్రంథాలయాలకు వెళ్ళాడు, ప్రజల్లో గ్రామాన్ని తిరిగాడు, చివరికి ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు. మరి అటువంటి వ్యక్తి 6 రోజుల క్రితం మీ దగ్గర జాయిన్ అయ్యాడు, మీరు ఆలింగనం చేసుకున్నారు, సీట్ ఇస్తున్నారు. మరి ఇచ్చిన మరుసటి రోజే కృష్ణదేవరాయల్ని గుంటూరు పోటీ చేయమన్నారు. మరి ఆయనకి ఇబ్బంది అవుద్ది కదా. మీరేమో సేవ చేయడానికంటే మీరు అటువంటి వ్యక్తిని 6 నెలలు ప్రజలు తిప్పారు కాన్స్టిట్యున్సీ మొత్తం చేసుకోమని. చివరికి టికెట్ అయిపోతే ఆయన ఎట్లా ఉంటాడు? ఆయన గౌరవంగా తప్పుకొని ట్విట్టర్లో చెప్తా అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు, నేను ముంబై జట్టుకు ఆడుతున్నాను, నేను దుబాయ్ వెళ్ళాల్సి వస్తుంది, అందువల్ల నేను ప్రస్తుతం రాజకీయాల్లో ఉండను అన్నాడు. ఆ పారామీటర్స్ వేరు. ఆయన చెప్పింది కరెక్ట్గా యాప్ట్ కాట్లా. అది ముందు తెలియదా? నువ్వు ఏ జట్టుకి చెన్నై కాడాలా, ముంబై కాడాలా, నీ అవసరం వాళ్ళకు ఉంది అనేది ముందు తెలియదా? కాకపోతే వైసీపీ పార్టీ అతన్ని ఇబ్బంది గురి చేసింది. చేసుకో, మీకు ఎంపీ పదవి ఇస్తారని చెప్పి ఈకుండా కృష్ణదేవరాయలను తీసుకొచ్చి నర్సాపేట నుంచి గుంటూరు పెడదామని చూసింది. అప్పుడు ఆయన హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి నాకు ఈ రాజకీయాలు వద్దులే అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అన్ని బాగుంటే ఉంటారు కదండి. కాబట్టి ఎన్ని పారామీటర్స్ అనేది ప్రభుత్వం ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకు మీరు అన్నట్టు 90% పథకాలు ఇచ్చి బటన్ నొక్కితే పథకాలన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? అంతే కదండి. అది కాలం వేచి చూడాలి. ఓకే. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో రోజా గారి పరిస్థితి ఏంటి? అంటే ఎవ్వరు ఏమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఈగ కూడా వాళ్ళని అన్నటువంటి రోజా గారి పరిస్థితి ఇప్పుడు పక్కన పెట్టారు ఆవిడ్ని. సో ఆవిడ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆమె పరిస్థితినే కాదండి, పేరు నాని ఆయన కూడా పక్కకెళ్ళి కిట్టు అని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు మచిలీపట్నం. వాళ్ళ అబ్బాయి కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇంకోవైపు గుడివాడ నుంచి కొడాలి నాని, ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇంకోవైపు ఆ ప్లేసే మార్చారు, అతనిది ఐటీ మినిస్టర్, ఆయన కూడా అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ తిట్టారో వాళ్ళంతా ప్రజల్ని చేత్కరించిపోతారు. ఎవరు గెలిచే పరిస్థితి లేదు. సీఎం గారి యొక్క మనల్ని పొందడానికి జోగి రమేష్ పెడన ఆయన కూడా గెలిచే పని లేదు. ఇకపోతే 18వ తారీఖు పెనమలూరు నుంచి పార్థసారథి టీడీపీలో జాయిన్ అవుతున్నాడు వైసీపీ నుంచి. ఎందుకు వెళ్తున్నారు? ఇకపోతే ఇంకోటి బాలశౌరి, చాలా కీలకమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఉన్నాడు మచిలీపట్నం ఎంపీ. ఆయన కూడా రేపు మచిలీపట్నం జనసేన నుంచి పోటీ చేయబోతున్నాడు. ఇవన్నీ బ్రేకింగ్ న్యూసే. అంటే ఎందుకు సీనియర్స్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు అనేది మనం అనేది చూసుకోవాలన్న. ఈ పారామీటర్స్లో మీరు పర్ఫెక్ట్గా పరిపాలిస్తే ఈ పరిస్థితులు ఉండవు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా ఆయనకి అధికార పార్టీకి ఎదురు దెబ్బగానే మనం భావించాలి. ఓకే.